ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశాక ఆయన రెండోసారి ఆంధ్రప్రదేశ్ కి వస్తూ ఉన్నారు. ఇక గతంలో ఎప్పుడూ కూడా మరి ఆంధ్రప్రదేశ్ కి రానటువంటి ప్రధానమంత్రి మరి ఈసారి ఎందుకు రెండు సార్లు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే రావడం జరిగింది. అలాగే మరి ఎప్పుడూ చూడనటువంటి ఎప్పుడు విన్నటువంటి పెట్టుబడులు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం కూడా సహకరిస్తున్న పరిస్థితి. మరి దీన్ని ఎలా చూడొచ్చు? అలాగే గతంలో కూడా మరి 2014లో కూడా కూటమిలో భాగంగానే ఎన్డీఏ ఉంది. మరి అప్పుడు ఇవ్వనటువంటి వరాలు ఇప్పుడు ఎందుకు ఇస్తుంది? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశాక ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి ఇప్పుడు రెండోసారి రావడం, సో 2 లక్షల కోట్ల పెట్టుబడులకి శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్? మరి ఇప్పటికే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఆయన వస్తే కొన్ని ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఉన్నాయి, అవి అడగాలి అని చెప్పి షర్మిల గారు కూడా స్పందిస్తున్న పరిస్థితి. మరి ఆయన ఎందుకు ఎప్పుడూ లేనంతగా అంత ఇంట్రెస్ట్ని ఆంధ్రప్రదేశ్ మీద చూపిస్తూ ఉన్నారు? దీనికి కారణం ఏంటంటారు? ఇక్కడ మనం శుభం అంటూ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మనం వైఎస్ జగన్ గురించి షర్మిల గురించి మాట్లాడుకోవటం అనేది పెద్ద మంచిది కూడా కాదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే మీ డౌట్, ప్రధానమైన డౌట్ ఏంటి అంటే ప్రైమ్ మినిస్టరు ఈ షార్ట్ స్పాన్లోనే రెండోసారి వచ్చాడు, ఎందుకు వచ్చాడని మీరు కరెక్ట్ జెన్యున్ డౌట్. ఎందుకు వస్తున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ యాక్సలరేషన్ మోడ్లో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆర్థిక లక్ష్యాలని చేరుకోవాలి అంటే ఇప్పుడు ఉదాహరణకి వృద్ధి రేటు ఉన్నది. వృద్ధి రేటు లక్ష్యాలను చేరుకోవాలి అంటే కొన్ని రాష్ట్రాలు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఆ కాంట్రిబ్యూట్ చేసే రాష్ట్రాలని సెలెక్ట్ చేసుకోవటం మీద దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ యాక్సలరేటెడ్ మోడ్లో ఉన్నది. ఈ మోడ్ని మనం కంటిన్యూ చేస్తే దేశ వృద్ధి రేటుకి ఆంధ్రప్రదేశ్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుందన్న క్యాలిక్యులేషన్కి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్, ఇక్కడికి వస్తున్న పెట్టుబడులు, ఇక్కడ జరుగుతున్న అంటే ఇక్కడ మొత్తం చాలా విషయాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల్లోనే 6.5 నెలల్లో 7 నెలలుగా వస్తున్నది. ఈ సమయంలోనే విజన్ డాక్యుమెంట్లు రిలీజ్ చేయటం, 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయటం, ఆయన ఒక కుప్పం లాంటి మారుమూల ప్రాంతానికి ప్రతినిధిగా 2029 కుప్పం, స్వర్ణ కుప్పం అని చెప్పి ఇంకో డాక్యుమెంట్ రిలీజ్ చేయటం. అంటే ఏం చేయాలి అంటే నేను ఈ రెండే ఎందుకు చెప్పాను అంటే మైక్రో లెవెల్లో ఏం చేయాలి అంటే ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఏం చేయాలి, ఒక స్టేట్ లెవెల్లో ఏం చేయాలి అన్న క్లియర్ కట్గా ఒక ప్లాన్ డ్రాఫ్ట్ చేసుకోవటం అనేది మనం ఎక్కడా చూడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ తీసుకుంటే, ఆ విజన్ డాక్యుమెంట్ తీసుకుంటే అందులో మనకి ఈ గ్రోత్ యాక్సలరేషన్ కోసం, గ్రోత్ రేట్ యాక్సలరేషన్ కోసం చాలా ఉన్నాయి. అందులో చాలా ఆస్పెక్ట్స్, కీ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. ఈ కోస్టల్ లైన్ని ఉపయోగించుకొని ఆ గ్రోత్ని ఎట్లా సాధించాలి, యాక్సలరేషన్ ఎట్లా ఉండాలి అనేది క్లియర్ కట్గా అందులో ఉన్నది. కాబట్టి దాంతో ఏమవుతుంది, ఆ డైరెక్షన్లో గవర్నమెంట్ పనిచేస్తూ పోతుంది. ఈ 2047 విజన్ డాక్యుమెంట్ ఇవ్వటానికన్నా ముందర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని పాలసీ డాక్యుమెంట్లు రిలీజ్ చేసింది. అంటే ఇండస్ట్రియల్ పాలసీ డాక్యుమెంటు, ఐటీ పాలసీ డాక్యుమెంటు, ఈ విధంగా స్మాల్ ఇండస్ట్రీస్, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ డాక్యుమెంటు, ఒక 10 పాలసీలు, ఒక 10 పాలసీ డాక్యుమెంట్లు ఇచ్చారు. ఈ పాలసీ డాక్యుమెంట్లు ఇవ్వటానికన్నా ముందు శ్వేతపత్రాలు ఇచ్చారు. అంటే రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, గతంలో జరిగిన డ్యామేజ్ అంతా, ఆ డ్యామేజీని పూడుస్తూ ఈ వాస్తవ పరిస్థితిని ముందరకెట్ట తీసుకెళ్లాలనేది వాస్తవ శ్వేతపత్రాలు చెప్తాయి. ఆ తర్వాత పాలసీ డాక్యుమెంట్లేమో ఇక్కడ మనకు వాస్తవ పరిస్థితి తెలిసింది కాబట్టి ఈ పాలసీ డాక్యుమెంట్ ఫ్యూచర్ ఎట్లా ఉండాలి, ఫ్యూచర్ ఎండీవర్ ఎట్లా ఉండాలనేది డిసైడ్ చేస్తుంది. మనం ఏమేమి రాయితీలు ఇవ్వాలి, ఊరికే రాయితీలు ఇవ్వటం అంటే ఎవరు వస్తే వాడికి రాయితీ ఇవ్వటం కాదు. మన ఫోకస్ దేని మీద. ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్తా.
డ్రోన్ టెక్నాలజీ మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఉన్నది. డ్రోన్ టెక్నాలజీ మీద ఎందుకు కాన్సన్ట్రేషను? ఎందుకు అంటే డ్రోన్ టెక్నాలజీని అగ్రికల్చర్కి వాడదాం అనేది చంద్రబాబు నాయుడు ప్రధాన ఉద్దేశం. అందుకని డ్రోన్ టెక్నాలజీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు. ఇప్పుడు దేశం మొత్తమే కాదు, ప్రపంచం మొత్తం కూడా గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తున్నది. గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తున్నది కాబట్టి ఈ గ్రీన్ ఎనర్జీ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి. దానికోసం ఏంటి, ఆల్రెడీ కేంద్రం ఒక ప్లాన్ డ్రాఫ్ట్ చేసింది. పిఎం సూర్యఘర్ అని చెప్పి ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ని ఎట్లా అందిపుచ్చుకోవాలి? సో అందుకని ఈ గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తూ ఉన్నది దేశం. అందులో మనం ఆ అవకాశాన్ని ముందరే మనం దాన్ని గ్రాప్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ విల్ బి టాప్ ఇన్ గ్రీన్ ఎనర్జీ. ఇట్లా అనమాట. అందుకని ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో పక్కడ్బందీగా అమలు జరుగుతున్నాయి అన్న విషయం జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకి తెలియకపోవచ్చు, కానీ నరేంద్ర మోడీకి తెలుసు. అందుకని ఏం చేస్తున్నాడు, బాగా బాగా పరిగెత్తేవాడికి ఇంకా బూస్టో హార్లిక్సో ఇస్తే ఇంకా బాగా పరిగెత్తాడు. ఆ సిద్ధాంతం ప్రకారం ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు నరేంద్ర మోడీ. ప్రైమ్ మినిస్టర్గా ఈ స్టేటుని దీన్ని ఎంకరేజ్ చేద్దాం మనం. ఎందుకంటే ఇది రన్నింగ్ రేస్లోకి వచ్చేసింది. గత 5 సంవత్సరాల్లో మనం మిగిలిన రాష్ట్రాలతో రన్నింగ్ రేస్ వదిలేసాం. అసలు రన్నింగ్ ఆ గేమ్లోనే లేవు. మనం పక్కకి వెళ్ళిపోయాం. మన కాళ్ళు ఇరిగిపోయినాయి, చేతులు ఇరిగిపోయినాయి, పరిగెత్తలేము. 2 అడుగులు వేస్తే శ్వాస కష్టంగా అయిపోయింది. మనం నడవటమే కష్టంగా ఉన్నప్పుడు ఇంకా పరిగెత్తే సమస్య లేదు గత 5 సంవత్సరాల్లో. ఇప్పుడు రాష్ట్రం ట్రాక్ మీదకి వచ్చేసింది, పరిగెత్తటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ రాష్ట్రానికి కొంచెం బూస్టు, హార్లిక్స్ అటువంటివి ఇస్తే ఇంకా వేగంగా పరిగెత్తుతుంది అన్న నిర్ణయానికి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ఈ స్టేట్ గురించి ఇంకా ఎక్కువ ఆలోచించి దీనికి ఎట్లా బూస్టప్ ఇవ్వాలి అనే ప్రయారిటీలో వస్తున్నది. చాలామంది ఏమనుకుంటారంటే ఇదేదో పొలిటికల్ రీజన్స్ తోటి వస్తున్నాడు అనుకుంటారు. పొలిటికల్ రీజన్ తోటి రావాల్సిన అవసరం లేదు. ఇది ఈ ఎకనామిక్ డెవలప్మెంట్, ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కువ జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో. ఈ ఇయర్ గ్రోత్ రేటు అసలు ఎప్పుడో అంటే మామూలు 2014 నుంచి 2019 వరకు 13% గ్రోత్ రేట్ ఉండేది ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత 8కి పడిపోయింది. ఈ షార్ట్ స్పాన్లోనే 6 నెలల కాలంలోనే గ్రోత్ రేటు 0.15% పెరిగింది. అంటే గ్రోత్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఆ గ్రోత్ స్టార్ట్ కావడాన్ని యాక్సెలరేట్ చేయాలి. దానికి ఈ ప్రక్రియ అంతా జరుగుతున్నది. అందుకని ప్రైమ్ మినిస్టర్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాడు. దీన్ని తట్టుకోలేగా మాకు ఆ షర్మిల చెప్తున్నది, మాకు విభజన హామీలు ఏమైనా చూసినప్పుడు ఒకసారి ఎన్ని యూనివర్సిటీలు వచ్చినాయో మొత్తం 28 యూనివర్సిటీలు మొత్తం అన్ని విభజన హామీల్లో ఉన్న వాటికన్నా ఎక్కువ యూనివర్సిటీలు వచ్చేసినాయి. పోలవరం ప్రాజెక్ట్ ఏమైంది అంటారు. పోలవరం ప్రాజెక్ట్ చూసినప్పుడు వెళ్ళి ఒక్కసారి నువ్వు పిసిసి అధ్యక్షురాలుగా నువ్వు అడిగితే కారు పెడుతుంది గవర్నమెంట్, ఖచ్చితంగా పెడుతుంది. వెళ్ళి గవర్నమెంట్ కారులో వెళ్ళి చూసినప్పుడు పోలవరం ఎట్లా ఉందో వెళ్తూ మీ అన్న జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకొని వెళ్ళు, చూపించు పోలవరం ఎట్లా ఉందో. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఎట్లా నాశనం చేశాడు డయాఫ్రమ్ వాల్ని, దాన్ని ఇప్పుడు కొత్త టెక్నాలజీతో ఎట్లా కడుతున్నాడు చూసిరండి. ఇద్దరు అన్న చెల్లెళ్ళు వెళ్ళి చూసిరండి. అక్కడ కడప స్టీల్ ప్లాంట్ గురించి కూడా మాట్లాడినట్టున్నారు ఆవిడ. కడప స్టీల్ ప్లాంట్కి మరి 3 సార్లు వాళ్ళ అన్న శంకుస్థాపన, వాళ్ళ నాన్న ఒకసారి చేశాడు, వాళ్ళ అన్న 2 సార్లు చేశాడు. ఎవరిని అడగాలి? కడప స్టీల్ ప్లాంట్ మీద రాజకీయం నడిపాడు జగన్మోహన్ రెడ్డి. చేశాడా? ఎవరు చేయాలి? నువ్వేం చేసావు? నువ్వు జిందాల్ని తీసుకొచ్చి నువ్వు 2 సార్లు శంకుస్థాపన చేసావు, ఎందుకు పెట్టలేదు? మరి ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ పారిశ్రామికీకరణలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి వాళ్ళకి ఏదైతే గ్రోత్ రేట్ యాక్సలరేషన్కి ఉపయోగపడతాయో వాటన్నిటినీ తీసుకొస్తున్నారు. అన్ని ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తూ ఉన్నారు. ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ చూసుకోవాలి, ఆ ఫీజిబిలిటీ ప్రకారం ముందరికెళ్ళాలి. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. ఇంకా విభజన హామీలు ఏమైనా
ప్రత్యేక హోదా 15 ఏళ్ల కోసం అడిగారు మీరు అని ఇవన్నీ పాత మాటలే, ఎప్పుడు అయిపోయినాయి అవన్నీ అయిపోయినాయి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రాకి ఎందుకు ఇవ్వట్లేదు? స్పెషల్ కేటగిరీ స్టేటస్ కన్నా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఎందుకు పోరాటం చేయలేదని అడుగుతారు కదా, ఎవరైనా అదే అడుగుతారు కదా. అంటే నువ్వు అధికారంలో పోరాటం చేయవా? నువ్వేం చేసావు మరి అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు? అంటే ఇటువంటివన్నీ కూడా ఈ పొలిటికల్ కాంట్రవర్సీ కాకుండా ఇక్కడ ఏంటంటే ఈ ఎకనామిక్ యాక్టివిటీ, ఈ ఇండస్ట్రియలైజేషన్, ఈ సాఫ్ట్వేర్ సెక్టార్ డెవలప్మెంట్, గ్రీన్ ఎనర్జీ మీద దృష్టి పెట్టడం, కోస్టల్ ఏరియా మొత్తాన్ని ఉపయోగించుకొని రాష్ట్రం మొత్తాన్ని అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి నూక్ అండ్ కార్నర్కి మేలు చేయటం, ఇవి టాప్ ప్రయారిటీస్ పెట్టుకున్నారు. ఆ టాప్ ప్రయారిటీస్ ప్రకారం పోతున్నారు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విపరీతంగా జరగబోతున్నది. బహుశా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులు వాళ్ళందరూ చేరినా కానీ ఇంకా కావాల్సి వస్తారు జనం. అటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అక్కడ జరుగుతూ ఉన్నది. ఆల్రెడీ ఇట్ ఈస్ ఇనిషియేటెడ్. ఇది ఇంకా పెద్ద ఎత్తున వెళ్ళిపోతూ ఉంది. అసలు మీకు విశాఖపట్నం రైల్వే జోను జగన్మోహన్ రెడ్డి టైంలో 5 సంవత్సరాలు ఎందుకు రాలేదు? 63 ఎకరాలు ఇవ్వమంటే ఇవ్వాల. ఆ 63 ఎకరాలు కూడా రైల్వే ల్యాండ్ తీసుకున్నది స్టేట్ గవర్నమెంట్. దానికి కాంపెన్సేట్గా ఇంకో ఆల్టర్నేటివ్ ల్యాండ్ చూపించాలి. ఆ ల్యాండ్ చూపించాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ చూపించారు, కట్టేస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ వచ్చి శంకుస్థాపన చేసాడు. సిటీ కావచ్చు. ఈ విధంగా ఎన్ని ప్రాజెక్టు నేషనల్ హైవేలు మేము ఇస్తామయ్యా నేను నితిన్ గడ్కరీ బతిలాడి చెప్తే ఒక్క చోట భూసేకరణ జరగల. జగన్మోహన్ రెడ్డి ఒక్క సెంటు భూమి కూడా తీసుకోలేకపోయాడు, సేకరించలేకపోయాడు. కానీ వాళ్ళు ఏం ప్రచారం చేసి ఇప్పుడు ప్రధాని గారు శంకుస్థాపన చేసే గ్రీన్ హైడ్రోజన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే MOU జరిగింది అని చెప్తున్నారు సార్. అంటే గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి అని జగన్మోహన్ రెడ్డి చెబితే మనం దాన్ని నమ్మొచ్చు. అసలు ఏంటి గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి చెప్పాలి కదా. నీకు అంత దూరదృష్టి ఉండి నీకు అంత నాలెడ్జే ఉంటే నువ్వు ఉన్న కంపెనీలను ఎందుకు తరిమి కొడతావు? నువ్వు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అన్న స్టీల్ ప్లాంట్ని ఎత్తేసి అక్కడ మనం రాజధాని కడదామన్నా అని అప్పటి చీఫ్ సెక్రటరీ LV సుబ్రహ్మణ్యాన్ని అడిగావు అంటేనే నీ తెలివితేటలు ఎంతో అర్థమవుతున్నాయి. నీకు ఏ స్థాయిలో పరిజ్ఞానం ఉందో అర్థమవుతుంది. స్టీల్ ప్లాంట్ ఎత్తేసి అక్కడ రాజధాని కట్టుకుందామన్నా అని అడిగిన ముఖ్యమంత్రి నువ్వు. నీకు ఈ కొత్త ఇండస్ట్రియలైజేషను దానివల్ల వచ్చే లాభాలు అవన్నీ జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో తెలియవు. అందుకనే ఒక ఢిల్లీలో ఒక కాంక్లేవ్ జరిగితే ఆ కాంక్లేవ్కి వెళ్ళి ఆ కాంక్లేవ్లో ఏం చెప్పాడంటే అసలు ఇట్లా ప్రభుత్వం ఏదన్నా పరిశ్రమ వస్తుంటే ప్రభుత్వము రాయితీ ఇవ్వటము ఇదంతా వేస్ట్ అండి, దానివల్ల ఏమి ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాదు అని చెప్పాడు. ఒక్కసారి ప్రపంచం మొత్తం వీడియో డిట్టమాడుతున్నాడని చూశారు. ఏదన్నా పెద్ద పరిశ్రమ వస్తే రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు పెట్టుబడి పెడతారు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయితే ఎకనామిక్ యాక్టివిటీ ఆ ఏరియాలో పెరుగుతుంది. ఇది అక్కడ జరుగుతుంది. దానికోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇస్తుంది, 24 hours పవర్ ఇస్తాను, స్థలం ఇస్తాను, మీకు కావాల్సిన వాటర్ ఇస్తాను, మీరు రండి ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టండి అని అడుగుతారు. అట్లా లాభం లేదండి, అట్లా ప్రభుత్వం అట్లా ఇవ్వటం వల్ల ప్రయోజనం లేదు అని చెప్పిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. మంగళగిరిలో ఎయిమ్స్ అని ఉంది కదా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అది ఎంత ప్రతిష్టాత్మకమైన సంస్థ. అది అసలు ఆంధ్రప్రదేశ్కి రావటమే గొప్ప విషయం కదా. అటువంటి ఎయిమ్స్లో ఎవరు ఉంటారు? రోగులు ఉంటారు కదా, అంతేనా? రోగులే ఉంటారు కదా, అదేం స్పోర్ట్స్ కాంప్లెక్స్ కాదు కదా, రోగులు ఉంటారు. వాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు. వాళ్ళు ట్యాంకర్లతో నీళ్లు పోయించుకున్నారు. గవర్నమెంట్ మారంగానే ఆ ఎయిమ్స్ డీన్ వచ్చి, అయ్యా మాకు 5 సంవత్సరాల పాటు ఎండబెట్టాడు జగన్మోహన్ రెడ్డి, మాకు నీళ్ళు ఇవ్వండి రోగులకి తాగటానికి అంటే నీకు సపరేట్ పైప్ లైన్ వేసిస్తప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు వెంటనే ఆల్రెడీ వర్క్ కూడా మొదలుపెట్టారు. అంటే ఎయిమ్స్ లాంటి హాస్పిటల్కి నీళ్ళు ఇవ్వలేని వాడివి నువ్వు పరిశ్రమలను ఏం చేస్తావు?
ఏమీ చెయ్యలేదు. 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని ఎండబెట్టావు. రన్నింగ్ రేసులో పార్టిసిపేట్ చేసే శక్తి కూడా లేకుండా చేసావు. ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ జవసత్వాలు అన్నీ తీసుకొని ఇప్పుడు పరుగు పందెంలో వచ్చి నిలబడి ఉన్నది. ఈ విషయం తెలుసు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వచ్చి ఇంకొంచెం బూస్టు హార్లిక్స్ ఇచ్చిపోతూ ఉన్నాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి.